అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాం రాని ఇప్పుడు ఇదేమో పవన్ కళ్యాణ్ మామూలు సింగల్గా వస్తే ఆయన గెలవడమే కష్టం. గతం 2 సార్లు చేశారు, ఈయన గెలిచాడా? నిన్న అయితే కూటమి మీద 3 పార్టీల మీద కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చేవాడు? ఆ, ఆయన ఏమన్నాడు? ఎవరండి కర్నూలు అకాంక్ష పంచుండి ఆమె పేరేంటి, ప్రీతి, సుగాల ప్రీతి గురించి అన్నారు. మరి ఎంక్వైరీ చేయొచ్చుగా మరి, ఆయన అన్నాడు కదా. ఇప్పుడు అలాగని చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఆడపిల్ల మీద ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎమ్మడి పోలీసు వాళ్ళు రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. మరి ఏముందండి, వాళ్ళు ఎంతప్పుడు బండ్లు పట్టుకుంటారు. లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ లేకపోతే 5,000 అవి వేయచ్చు. కానీ ఒక పద్ధతి సిస్టమ్ ఉండాలి కదా. అదండి చూస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసేస్తా ఉన్నారు. అది అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అడ్డు పెట్టాడు, కాలు అడ్డు పెట్టాడు, ఆగిపోయింది. 5,000 చూసారుగా మీరు, ఆగిందే కాదా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ రోజు ఏమన్నారు? మేము ఉన్నాం, మీకు ఏం బాధ లేదు. లోకేష్ బాబు చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇప్పుడు అప్పుడు చూస్తే లూలు మాలి కోసం బాగా గుడి ఏముండే ఇప్పుడు ఈ విజయవాడ బస్ స్టాండ్ దూరం ఇవ్వచ్చుగా. ఇప్పుడు మరి అమరావతిని కాదండి, ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, డెవలప్ ఏరియా అక్కడ ఇచ్చుకోవచ్చుగా, ఊరి బయట ఇచ్చుకోవచ్చు కదా. ఇక్కడ ఏం ఇచ్చుకోవడం దానికి? ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడరు. వాళ్ళు ఏమన్నారు? మా జీతం ఇవ్వమంటున్నారు. ఏమన్నా మేము ఆటోలో కూడా ఇచ్చేస్తాం, మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం మీకు. ఇప్పుడు ఆర్టీసీ బస్ డ్రైవర్కి 8 అవర్స్కి ఎంత జీతం ఇస్తారో మాకు కూడా అడుగుతున్నారు. రేపు పొద్దున వాళ్ళు కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు బతకాలి కదా, ఎలా బతకాలి? దేశంలోనే అత్యధికమైన క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు మీద 19 కేసులు నేను 3 రోజుల నుంచి అన్ని ఛానళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో బెయిల్ మీద ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంలోకి వచ్చింది ఎప్పుడు, ఆయన పార్టీ పెట్టింది ఎప్పుడు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆయన మీద ముందు ఆయన కేసులన్నీ క్లోజ్ చేసుకుని అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నేను తప్పు చేస్తే మా తమ్ముడి మీద అంత తప్పు కదా. నా తప్పు లేకుండా నేను నిరూపించుకున్న తర్వాత నా బెయిల్ లేవయ్యా, నేను మొత్తం సచ్చీలుని, నేను చాలా మంచివాడిని, తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి అనొచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే ఆయనకు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన మీద ఎవరన్నా కానీ ఏమన్నా మా ఆస్తులు లాక్కున్నారు అని కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు వాళ్ళు ఒకప్పటి నుంచి ఉన్నత కుటుంబం అందరూ అంటున్నారు. ఇవాళ టీడీపీ చాలామంది చదువుతారు అన్నమాట. ఎన్ని ఎలా ఉండే రాజకీయం అంతా చాలా అధ్వానంగా ఉందండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. నువ్వు ఎంత డెవలప్మెంట్ చెయ్యి, ఓటుకి 5,000 10,000 2,000 ఇస్తేనే ఓట్లు వేస్తారు. కాబట్టి మీరు చిన్న నాకన్నా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మంచి ఎమ్మెల్యే ఎన్ని పనులు ఎంత చేసినా డబ్బు అనేది ఇవ్వాలి. డబ్బును ఆపండి 2 పార్టీ వాళ్ళు. అసలు డబ్బు లేకుండా ఎన్నికలకు వెళ్ళండి. ఇప్పుడు వాగ్దానాలు ఇవ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా ఎన్నికలకు వెళ్ళండి, ప్రజా తీర్పును గౌరవించండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎలక్షన్ తెలుగుదేశం కష్టమేనండి. లేదు, అమరావతి సగం చేసినా పూర్తి చేసినా చాలా కష్టము. ఇప్పుడు అమరావతికి నారాయణ గారు ఏమన్నారు? వరల్డ్ బ్యాంక్ వద్దన్నది, మేము లోతడి ప్రాంతం వరదలు మునిగిపోయి మేము లోన్ ఇవ్వని ఎగ్గొట్టారు వాళ్ళే అన్నారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి, వరల్డ్ బ్యాంక్కి జగన్మోహన్ సంబంధం ఏంటి? నేను సింగపూర్కి వెళ్ళారు, నేను సింగపూర్ కూడా ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి అనుచరులు చెప్పారు. అవండి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఇచ్చా కానండి, వాళ్ళు ఎవరు వద్దంటే ఇచ్చేసే, లేకపోతే కావాలండి ఎవరుగా మాజీ సీఎం ఇప్పుడు లేడుగా ఎవరు? చంద్రబాబు. ఇవన్నీ టైం పాస్కేనండి అంతే. ఇలా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఎవరైనా కానీ ఎన్ని టైం పాస్కు మాటలే. అది జగన్మోహన్ రెడ్డి మాట ఎందుకు నీకు శుభ్రం మీ పరిపాలన చేయండి హాయిగా. ఈ ప్రజలు ఇచ్చారు సరే, ఈవీఎం ద్వారా వచ్చారు, ఇంకో ద్వారా అది పక్కన పెట్టండి. మీరు గెలిచినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజలకు ఇచ్చిన పని చేయండి శుభ్రంగా. అప్పు దాంది ఎవరు చేయలేడండి. మనము వ్యాపారం చేయాలి, మన కాడ 10,000 ఉన్నాయి, ఇంకొక 5,000 అప్పు కావాలి, అప్పు తెచ్చుకుని మన వ్యాపారం చేసుకోవాలి. కానీ అప్పులు ఏమైనా వ్యాపారం చేయలేంగా. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి బాబా? అన్ని గురించి లోతుకి వెళ్తాం, చాలా టైం వదిలేసేయండి ఇంకెందుకు. నమస్తే. కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కరప్షన్ లేదండి. ఇప్పుడు ఏ పని కావాలో లంచం ఇవ్వాలి. ఇంటి పని ఏమంటే లంచం. మరి రూరల్ అయితే మరి ఘోరంగా ఉంది. సిటీలో కూడా అంతే ఉంది. ఇంటి పని లంచం కావాలి, మరి ట్యాప్ కావాలి లంచం కావాలి, కరెంట్ ప్రతిదానికి లంచం అనేది ఉంది. జగన్మోహన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పనులు అయ్యాయి, రూపాయి ఇచ్చేవాడు కాదు. మనం ఏదైనా ఇస్తే తీసుకునేవాడు కానీ డిమాండ్ లేదు. ఇప్పుడు ఇంటి పని ఇక ఎలమ కుదురు కానీ తాడిగడప కానీ బోరం కానీ ఇంటి పని ఎన్నిక కనీసం ఇలా 100 సంఖ్యలు ఇల్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కట్టే ఇంటి పనులు లేవు, పర్మిషన్లు లేవు. ఒక సామాన్య మానవులు వెళ్తేనేమో పర్మిషన్ ఇవ్వట్లా. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఎలమ కుదురు కానీ డొంక రోడ్డు కానీ తాడిగడప కానీ బోరంగం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు కనుక్కొని మీకు అర్థమవుతుంది. మీరు చెప్పేది ఏముంది అక్కడ.
సామాన్య మానవుడికి పనులు కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదండి, ముందు కరప్షన్ కూడా ఆపాలి. ముందు రాజధాని డెవలప్ తర్వాత సంగతి. ఇప్పుడు మనం ఒక మానవుడు వెళ్ళినప్పుడు సామాన్య ఒక ఎంఆర్ సర్టిఫికేట్ కావాలి, అందరం కావాలి. ఎవరో డెత్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ కానీ, ఇన్కమ్ ఏది కావాలో మన సచివాలయంకి ఇచ్చేవాళ్ళు ఫ్రీగానే. ఇప్పుడు డబ్బు అంత కరప్షన్ చాలా జరుగుతుంది మేడం. మీరు కావాలని స్వయాన్ని మీరు ఎనమకుది వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సుపరిపాలన తొలి అడిగేసాము. ఏం సుపరిపాలన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు ఆయనకైనా. ఒకప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉందంటే డబ్బున్న కోటేశ్వరుడిగా బాగుంటుంది. ఫ్రీ బస్ అని ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎంత నష్టం అండి? ఎవరు వాళ్ళు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు, మరి ఎంతవరకు ఇప్పుడు అమలు చేశారు? సంవత్సరం కింద అమలు చేయలేదుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నం అని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెల 2 నెలలు మీ అందరూ తెలుసు ఇచ్చారు కదా. తర్వాత మరి వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరంలో వాయిదా తీసుకొని ఇచ్చారు. మరి నిరుద్యోగ భృతి అంటున్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవాళ మరి ఆడపడుచుకి నెలకు 1500 ఉన్నారు, ఎవరికి ఇచ్చారండి? ఏముండదండి. నెక్స్ట్ మళ్ళీ ఆయన జగన్ వస్తాడు, డౌట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు పెట్టినా జగన్ వస్తాడు, డౌట్ లేదు. మీరు కావాలంటే నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఎలమకుదురు లోనకెళ్ళండి. మీరు లోనకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ ఏమైనా వేస్తున్నారా, వేయట్లేదా? ఇంటి పన్ను ఎన్ని ఇల్లు కొన్ని వందలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి లేదు, రాష్ట్రం వైపు అప్పులు చేస్తాడని చెప్పి ఏమంటే కరోనా వచ్చే 2 సంవత్సరాలు వచ్చింది, మీ అందరూ తెలుసు. కరోనా అప్పుడు సరుకులు కానీ అవి కానీ ఎలా చేశాడు? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా చేశాడు. ఇంకా అదే కరోనా రావద్దు చేసేవాడు. కరోనా వచ్చి 2 నెలలు అయిపోయా, మరి ఎన్నికలు కూడా వచ్చి 6 నెలల ముందు 2 సంవత్సరం పోయిందిగా. ఈ 2 సంవత్సరాలు డెవలప్మెంట్ ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు మనం ఉన్నాము, పెళ్లి చేసిన పిల్ల పుట్టరుగా, అలానే ఉంటుంది ఏది కూడా. చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా జగన్ అనే రౌడీ గోండాతో నేను రాజకీయం. ఏమంటే తెలుగుదేశం పార్టీకి పొద్దున్న లేచినా అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ సరిపోతుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా. సుజనా చౌదరి గారు కూడా అసెంబ్లీ ఏం చెప్పాడు? సుజనా చౌదరి గారు ఏమన్నాడు? ఆ జగన్మోహన్ రెడ్డి గురించి వదిలేసి, వైసీపీ వదిలేసి మనం అభివృద్ధి మనం చేద్దాము, అది పోగొట్టి ఎంతప్పుడు బుద్ధిలేసాం. జగన్మోహన్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఎవరున్నారండి? అందరూ ఏముండదు. ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కొద్ది పేదలు మధ్యతరగతులు బాగుపడ్డారు.